హ్యాబిట్స్, ఫ్యాటీ ఫుడ్స్ ఎక్కువ తీసుకుంటారు, పిల్లలకి ఎక్సర్సైజ్ ఉండట్లేదు, స్క్రీన్ టైం పెరుగుతుంది. సో ఇవన్నీ కూడా మనం అవాయిడ్ చేసుకోగలిగింది. సో మనం యాజ్ ఏ ఉమెన్గా మనం మన ఇంట్లో మన పిల్లల్ని, ఈవెన్ బాయ్స్లో కూడా ఇదే ప్రాబ్లం వస్తుంది. కాకపోతే మనకి ఆడపిల్లలకి మనకి కనిపిస్తుంది అది మెచ్యూర్. టేక్ యువర్ ఓన్ టైం మేడం, మీరేమి ఇదవద్దు, ఫ్రీగా హ్యాపీ ఎంతసేపు మాట్లాడితే అంతసేపు మాట్లాడు. సో అది మనం అవాయిడ్ చేసుకోవాలంటే ఇవన్నీ కూడా మనం మార్చుకోవాలి. ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ చేసుకోవాలి, ప్లస్ టీవీస్ అవి ఫోన్స్ అవి తగ్గించుకోవాలి, స్లీప్ టైం పెంచుకోవాలి, ఎక్సర్సైజ్ స్కూల్స్లో కానీ ఇంటి దగ్గర కానీ ఒక టైం కేటాయించుకోవాలి. మీరు ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ పిల్లల్ని ఆడుకోవాలి. చదువు ఎంత ఇంపార్టెంట్, హెల్త్ కూడా దానికంటే ఎక్కువ ఇంపార్టెంట్. సో ఇవన్నీ మనం మార్చగలిగితే అది చాలా వరకు మనం అవాయిడ్ చేసుకోవచ్చు. ఇది ఫస్ట్ ప్రాబ్లం. వన్స్ మెచ్యూర్ అయిన తర్వాత పిల్లలకి ఎక్కువ ప్రాబ్లం ఏంటంటే ఇర్రెగ్యులర్ సైకిల్స్ వస్తున్నాయి. సో కొంతమందికి 6 months 1 year రావడం, కొంతమందికి మంత్లో ట్వైస్ రావడం, ప్రొలాంగ్డ్ 1 month 2 months అలా బ్లీడింగ్ రావడం అట్లా అవుతున్నాయి. సో ఈ ప్రాబ్లమ్స్ కూడా మనం అవాయిడ్ చేసుకోవాలన్నా సేమ్ ఫస్ట్ ఒక 1 year మనం వెయిట్ చేయొచ్చు. మెచ్యూర్ అయిన తర్వాత స్లోగా హార్మోన్స్ అనేవి నార్మల్ అవుతాయి. సో కొంచెం లేట్ అయినా కూడా బ్లీడింగ్ నార్మల్గా అయితే మనం వెయిట్ చేయొచ్చు, 1 year చూడొచ్చు, యాక్చువల్గా అవి నార్మల్ అవుతాయేమో చూడొచ్చు. అట్లా కాకుండా మరి హెవీగా 1 month 2 months అట్లా బ్లీడింగ్ అవుతున్నప్పుడు అట్లా వెయిట్ చేయడానికి ఒకరు వాళ్ళు కూడా బ్లడ్ పర్సెంటేజ్ తగ్గిపోతుంది, హెల్త్ పాడైపోతుంది. సో అట్లాంటప్పుడు మనం కన్సల్ట్ అవ్వాల్సింది, స్కాన్ చేసుకోవాలి, థైరాయిడ్ టెస్ట్. ఇప్పుడు థైరాయిడ్ కూడా కామన్ ప్రాబ్లం అయిపోయింది. సో థైరాయిడ్ టెస్ట్ చేసుకోవాలి, బ్లడ్ పర్సెంటేజ్ చూసుకోవాలి. సో మనకి బ్లడ్ పర్సెంటేజ్ ఎక్కువ ఉండడానికి దానికి హెల్తీ ఫుడ్ పెట్టాలి మళ్ళీ. సో ఇవన్నీ మనం మేనేజ్ చేయగలిగితే ఆ ఇర్రెగ్యులర్ ప్రాబ్లమ్స్ పీరియడ్స్ అనేవి మనం అవాయిడ్ చేసుకోవచ్చు. ఇంకొక రీజన్ ఏంటంటే పీసీఓడి అనేది ఇలా 13 years నుంచి 50 years వరకు కూడా కామన్ ప్రాబ్లం అయిపోయింది. సో అది కూడా సేమ్ లైఫ్ స్టైల్ డిసీజ్. మళ్ళీ ఎక్సర్సైజ్ లేకపోవడం, ఫ్యాటీ ఫుడ్స్, సేమ్ రీజన్స్. పీసీఓడి కూడా సేమ్ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటే అవుతుంది. మరీ ఎక్కువ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మెడిసిన్స్తో ఇవన్నీ మీకు న్యాచురల్గా ట్రై చేసినా కూడా కరెక్షన్ అవ్వట్లేదు అనుకుంటే ఇంకప్పుడు మెడిసిన్ ట్రై చేసుకోవాలి. అది మెయిన్ హార్మోన్ ఇంబ్యాలెన్స్కి దారితీస్తుంది. సో దానికి మేము ట్రీట్మెంట్ ఇస్తాం, అనుకున్నప్పుడు స్టార్ట్ చేసుకోవాలి. ఈ పీసీఓడి వల్ల మెయిన్ ప్రాబ్లమ్స్ ఏంటంటే ఇన్ఫర్టిలిటీ ఒకటి కామన్గా పెరిగిపోయింది. ఇప్పుడు పిల్లలు పుట్టకపోవడం, ప్రెగ్నెన్సీ రాకపోవడం, వస్తే మళ్ళీ అబోర్షన్స్ అవ్వడం, ఒబేసిటీ పెరిగిపోవడం, అలా మనం వదిలేస్తే అది ఫ్యూచర్లో మళ్ళీ షుగర్ రావడం, క్యాన్సర్స్ రావడం, హైపర్ టెన్షన్ రావడం, ఈ ప్రాబ్లమ్స్ కూడా మనకి పీసీఓడి వల్ల ఎక్కువ ఉన్నాయి. సో ఇవన్నిటికీ కూడా మెయిన్ రీజన్ మనం తీసుకునే ఫుడ్, ఎక్సర్సైజ్ లేకపోవడం, మెంటల్ స్ట్రెస్, ఇంకోటి స్లీప్ డిస్టర్బెన్స్. ఇప్పుడు మనం లైఫ్లో మొత్తం అన్ని ప్రాబ్లమ్స్ ఇక్కడికే వస్తున్నాయి. చివరికి లైఫ్ స్టైల్లోనే ప్రాబ్లమ్స్ వల్లే అన్నీ వస్తున్నాయి. ఇంకొకటి ఏంటంటే పొలానికి మనం వేసే ఆ పెస్టిసైడ్స్, ఆ మందులు ఎఫెక్ట్ కూడా దీనికి ఒక రీజన్. పీసీఓడికి అన్నిటికీ అంటే అవి కూడా ఒక రీజన్. ఈవెన్ క్యాన్సర్స్ పెరిగిపోవడానికి కూడా అవి కూడా ఒక రీజన్ ఉంటుంది. సో అవన్నీ మనం అవాయిడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వన్స్ మ్యారేజ్ అయినాక ఫస్ట్ ప్రెగ్నెన్సీని ప్లాన్ చేసుకోవాలి. మనం ఆ ప్రెగ్నెన్సీని ప్లాన్ చేసుకోవడం అంటే మనం ఎప్పుడు ప్రెగ్నెన్సీ కావాలనుకుంటున్నామో దానికంటే ముందు ఒక 3 to 6 months ఫోలిక్ యాసిడ్ అని ఒక ట్యాబ్లెట్ ఉంటుంది. సో అది వాడితే ఏంటంటే మనకి తేడా రాకుండా, అంటే వచ్చే ప్రెగ్నెన్సీ తయారీ, నర్వస్ సిస్టమ్, బ్రెయిన్ డెవలప్మెంట్ అన్నీ ఎనామలీస్ అంటే బేబీస్లో వచ్చే తేడా రాకుండా మనం చాలా వరకు ప్రివెంట్ చేసుకోవచ్చు. సో ఇవాళ అవి కూడా పెరిగిపోయింది. ఎనామలీస్ అనేవి కూడా చాలా ఎక్కువైపోయాయి. ఎంత పెద్ద స్కాన్లు, టికా స్కాన్లు అన్నీ చేయించినా కూడా ఇంకా వస్తూనే ఉన్నాయి. సో దాన్ని మనం అవాయిడ్ చేసుకోవాలంటే చిన్న ట్యాబ్లెట్, ఫోలిక్ యాసిడ్ అనేది ఒక చిన్న ట్యాబ్లెట్ ఉంటుంది. అది మనం ప్లాన్ చేసుకునే ముందు అట్లీస్ట్ మ్యారేజ్ అయిన అంటే అన్నా స్టార్ట్ చేసుకున్నా అది కూడా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. అంటే ప్రివెంట్ చేసుకోగలిగి నేను చెప్తున్నాను. సో ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఫస్ట్ 3 monthsలో చెకప్కి వెళ్ళాలి కంపల్సరీ. ఒక స్కాన్ చేయించుకోవాలి. సో మనకి బేబీ గ్రోత్ ఎట్లా ఉంది అవన్నీ కూడా చూసుకోవాలి. ఏదైనా బ్లీడింగ్ కానీ ఏదైనా ప్రాబ్లమ్స్ ఇమీడియట్గా డాక్టర్ సలహా తీసుకోవాలి. సో ట్రీట్మెంట్లు తీసుకోవడానికి అవ్వదు. సొంతగా బ్లీడింగ్ అవుతున్నా కూడా ఇంట్లో కూర్చుంటే లోపల బేబీ పోతుంది, మళ్ళీ అదొక మెంటల్ స్ట్రెస్. ప్రెగ్నెన్సీలో మెయిన్ న్యూట్రిషన్ మనం కన్సిడర్ చేసుకోవాలి. బ్లడ్ పర్సెంటేజ్ కంపల్సరీ ఎక్కువ ఉండాలంటే ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవాలి.
అన్ని బ్రౌన్ బ్లాక్ కలర్ ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవాలి, జాగ్రీ ఎక్కువ తీసుకోవాలి. సో ఇలాంటివి మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు మన బ్లడ్ పర్సెంటేజ్. ఎందుకంటే లేడీస్లో ఈవెన్ 70% వరకు ఎనీమియా ఉంటుంది. ఎనీమియా అంటే బ్లడ్ తక్కువ. సో బ్లడ్ తక్కువ ఉంటే మనకి ఏ ప్రాబ్లం వచ్చినా కూడా అది తొందరగా క్యూర్ అవ్వదు, ప్లస్ మనకి ఇబ్బంది అవుతుంది, అంటే బాడీలో వాటర్ వచ్చేస్తుంది. సో దాన్ని మనం కామన్లో ఉదాహరణ అంటారు. అదే ఎనీమియా ప్రాబ్లం చిన్నదే, కాకపోతే మనం అలర్ట్గా ఉండి ఆ చిన్న చిన్న ప్రివెంటివ్ మెజర్స్ తీసుకుంటే అవి రాకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ డెలివరీ అయిన తర్వాత ప్రెగ్నెన్సీకి మధ్యలో గ్యాప్ తీసుకోవాలి. అది మినిమం 3 years ఉండాలి. సిజేరియన్ కానీ నార్మల్ డెలివరీ కానీ 3 years గ్యాప్ ఉంటే మనము పేషెంట్ హెల్తీగా ఉంటారు, పుట్టబోయే పిల్లలు కూడా హెల్తీగా వస్తారు. ఎందుకంటే ఈ లోపు వాళ్ళ బాడీ రికవరీ అవుతుంది. నార్మల్ అయితే అప్పుడు నెక్స్ట్ హెల్తీగా ఉండి నెక్స్ట్ బేబీ కూడా బాగుంటుంది. ఇప్పుడు ఏంటంటే దానికి ప్రొసీజర్లు ఉంటాయి, మేము అడ్వైస్ చేస్తాం. లాంగ్ రన్లో అయితే కాపర్టీ వేయించుకోవాలి, ఒక షార్ట్ అయితే ఇంజెక్షన్లు ఉంటాయి, కండోమ్స్ ఉంటాయి. సో మనం ప్లానింగ్ని బట్టి డాక్టర్ సలహాలు తీసుకుని చేయాలి. ఇప్పుడు ఏంటంటే అందరికీ ఈ కాంట్రసెప్షన్ అనేది గ్యాప్ అనేది అపోహలు ఉన్నాయి. కాపర్టీ వేసుకుంటే ఏదో అయిపోతుంది, సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయి, కాంప్లికేషన్స్ ఎక్కువ ఉంటాయని ఎవరు ఇంట్రెస్ట్ చూపించలేదు. సో దానికంటే ఏం చేస్తారు, ప్రెగ్నెన్సీ రాగానే వచ్చేస్తారు మాకు అబార్షన్ చేసేయాలని. సో ఆ కాపర్టీ కంటే ఆ లూప్ వేయించుకోవడం కంటే అబార్షన్ చేయించుకోవడానికి ఎక్కువ రిస్క్ ఉంటాయి. ఒక్కొక్కసారి బ్లీడింగ్ హెవీగా అయిపోతుంది అబార్షన్. మేబీ ట్యాబ్లెట్స్ వాడినా కూడా ఒకవేళ క్లీనింగ్ చేసినా కూడా ప్రతిదానికి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో కాంట్రసెప్షన్ అంటే ప్రెగ్నెన్సీ పోస్ట్ పోన్మెంట్ ఈస్ బెటర్ దాన్ అబార్షన్ కన్నా. సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలంటే ఎక్కువ ప్రాబ్లమ్ అందులోనే వస్తుంది. సో కొంతమందికి అబార్షన్లో తీసుకుండిపోతాయి, కొంతమంది కామన్గా ఇన్ఫెక్షన్ వచ్చేస్తాయి. సో అట్లా ఎక్కువ మంది సఫర్ అవుతున్నారు. ప్లస్ మళ్ళీ కావాలనుకున్నప్పుడు ప్రెగ్నెన్సీ రావట్లేదు ఈ ఇన్ఫెక్షన్ వల్ల, ఈ బ్లీడింగ్ వల్ల. సో నెక్స్ట్ వాళ్ళు ప్లాన్ చేసుకున్నప్పుడు అది లేట్ అయిపోతుంది. సో దానికి మళ్ళీ మెడిసిన్స్ వాడుకోవడం, మళ్ళీ ప్రెగ్నెన్సీ కోసం హాస్పిటల్ చుట్టూ తిరగడం, ఇవి పెరిగిపోయాయి. సో ఇదొకటి కామన్ ప్రాబ్లం గుర్తుపెట్టుకోవాలి. ఇంకొకటి ఏంటంటే వైట్ డిశ్చార్జ్ అనేది కామన్ అందరికీ వస్తుంది. కాకపోతే ఈ వైట్ డిశ్చార్జ్ నార్మల్, ఒక వైట్ డిశ్చార్జ్ అవ్వడం అనేది లేడీస్కి నార్మల్ ఫినామినల్. అది ఎప్పుడు ఎబ్నార్మల్ అనేది మనం తెలుసుకుంటూ 50% మనం సేఫ్ సైడ్ ఉంటాం. అంటే బేబీస్ ఈవెన్ న్యూ బార్న్ పుట్టినప్పుడు కూడా కొంత వైట్ డిశ్చార్జ్ అవుతుంది యాక్చువల్గా. అది కూడా నార్మల్, మదర్లో ఉన్న హార్మోన్స్ బేబీకి వస్తాయి. సో దానివల్ల 2-3 months కొంచెం వైట్ ఉంటుంది. ఆ వైట్ మనం క్లీన్ చేసుకుంటే సరిపోతుంది, అదేం ఎబ్నార్మల్ కాదు. మళ్ళీ ఏజ్ ఆఫ్ మెచ్యూర్ అయినప్పుడు మళ్ళీ వైట్ అనేది స్టార్ట్ అవుతుంది. నార్మల్గా వైట్ అవ్వడం అనేది అది కలర్ని బట్టి, వైట్ కలర్లో ఉండి ఏ స్మెల్ కానీ దూర కానీ ఏమీ లేకుండా ఎవ్రీ మంత్ మధ్యలో ఒక 4-5 days అంటే ఓవలేషన్ అంటాము, ఎగ్ రిలీజ్ అయినప్పుడు 4-5 days వైట్ అవుతుంది. సో అది నార్మల్ వైట్ కలర్లో ఉండి ఏ ప్రాబ్లం లేకుండా ఉంటే ఇట్స్ నార్మల్. ఈవెన్ సెక్షువల్ లైఫ్లో కూడా డ్యూరింగ్ సెక్స్ కూడా కొంచెం పెరుగుతుంది వైట్ డిశ్చార్జ్, ఇది హార్మోనల్ చేంజెస్, అది కూడా నార్మల్, అదేం అబ్నార్మల్ కాదు. సో ఎప్పుడు అబ్నార్మల్ అంటే ఆ వైట్ డిశ్చార్జ్ కలర్ చేంజ్ అవ్వాలి, స్టీమ్ లాగా కానీ ఎల్లోగా కానీ లేదా పెరుగులాగా తిక్కుగా కానీ అట్లా అయినా, అది ఏమైనా స్మెల్ కానీ దూర కానీ వస్తే అది అబ్నార్మల్. అట్లాంటప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అవ్వాల్సింది. సో అది మళ్ళీ ఎక్కువ రోజులు అలా పెట్టుకొని సిగ్గుపడి హాస్పిటల్ రాకుండా ఉన్నారనుకోండి, అది పెరిగిపోయి అది ఇంకా మళ్ళీ అది వెట్టగా ఉండే ప్లేస్, ఇన్నర్ ప్లేస్. సో అది ఏంటంటే చాలా మెడిసిన్ వల్ల కూడా తగ్గకుండా ఉంటుంది. సో అట్లా ప్రాబ్లం వచ్చినప్పుడు ఇమీడియట్గా చూసుకోవాలి, ట్రీట్మెంట్ తీసుకోవాలి. అట్లాంటప్పుడు ఏంటంటే వాష్ అది వాడుకోవాలి, జైలు వాష్ వాడుకోవాలి, క్లీన్లీనెస్ మెయింటైన్ చేయడం, సెక్షువల్ క్లీన్ చేసుకోవాలి, ఇవన్నీ చేసుకోవాలి. నెక్స్ట్ నెలలో డాక్టర్ చెప్పినట్టు వాడుకోవాలి. సో ఇది వైట్ డిశ్చార్జ్. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు రెగ్యులర్గా క్యాన్సర్స్ కూడా బాగా పెరిగిపోయింది. లేడీస్లో కామన్ క్యాన్సర్స్ ఏంటంటే బ్రెస్ట్ క్యాన్సర్ ఒకటి, గర్భసంచి క్యాన్సర్ అంటే సర్వైకల్ క్యాన్సర్, గర్భసంచి ముఖద్వార క్యాన్సర్, 2 క్యాన్సర్లు చాలా కామన్ అయిపోయింది. ఈవెన్ ఎంతోమంది ఇప్పుడు 45-50 అట్లా వచ్చాయి, కానీ ఇప్పుడు 30 ఏజ్ కూడా మేము క్యాన్సర్స్ చూస్తున్నాం. సో అది మనం అవాయిడ్ చేసుకోవచ్చు. బ్రెస్ట్ క్యాన్సర్ అంటే 30-35 ప్రతి ఒక్కరు మినిమం మంత్కి ఒకసారి సెల్ఫ్గా బ్రెస్ట్ ఎగ్జామిన్ చేసుకోవాలి. సో మిర్రర్లో చూసుకొని మనం 2 బ్రెస్ట్లు సేమ్ లెవెల్లో ఉన్నాయా లెవెల్స్ చూసుకొని మళ్ళీ పాల్పేట్ చేసుకోవాలి. మన హ్యాండ్ పెట్టుకొని ఇట్లా 4 fingers క్లాక్ వైజ్ మొత్తం బ్రెస్ట్ని ఎగ్జామిన్ చేసుకోవాలి. ఇట్లా 1 finger పెట్టుకుంటే
ప్రతి ఒక్కరికి లంగ్స్లా తగ్గుతుంది. అది కరెక్ట్ కాదు. ఇట్లా 4 ఫింగర్స్ ఇలా పెట్టుకొని ఇట్లా రౌండ్గా పాల్పేట్ చేసుకోవాలి. మళ్ళీ యాక్సిల్లో కూడా అంటే చంకలో కూడా ఒక్కొక్కసారి గడ్డలు వస్తాయి. అవి ఏమైనా తగిలినా కూడా ఇమీడియట్గా కన్సల్ట్ అవ్వాలి. సో ఇది మనం అవాయిడ్ చేసుకోవచ్చు. లేదా ఎర్లీ స్టేజ్లో మనం డయాగ్నోస్ చేసుకుంటే మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. లైఫ్ లాంగ్ మనకి ట్రీట్మెంట్ ఉంటుంది. ఎర్లీగా ట్రీట్మెంట్ తీసుకుంటే లైఫ్ స్పాన్ పెద్ద తేడా రాదు. నార్మల్ లైఫే మనకి లీడ్ చేసేయచ్చు. సో మిగిలిన క్యాన్సర్లో ఇది దాంట్లో ఒక బెస్ట్ ఆప్షన్ అన్నట్టు. మనం ఎర్లీగా కనుక్కుంటే బ్రెస్ట్ క్యాన్సర్ నార్మల్ లైఫ్ లీడ్ చేసుకోవచ్చు. అదే లేట్ స్టేజ్లో అంటే తప్పలేదు, అప్పుడు ఏం చేయాలి. సో అలాగే గర్భసంచి క్యాన్సర్ మనం ఎర్లీగా డిటెక్ట్ చేయొచ్చు. అది కూడా ఒకటి ఏంటంటే వైట్ డిశ్చార్జ్, వైట్ అబ్నార్మల్గా కొన్ని మంత్స్ వైజ్ ఇయర్స్ వైజ్ అవుతుంది, స్మెల్ వస్తుంది, మధ్య మధ్యలో బ్లడ్ టింజెస్ అవి కనిపిస్తాయి. అట్లా ఉన్నప్పుడు డాక్టర్ కన్సల్ట్ అవ్వాలి. డాక్టర్తో ఐడియా వస్తుంది, ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో దాన్ని బట్టి ఏంటంటే ప్యాప్స్మియర్ అని ఒక టెస్ట్ వచ్చింది. ఇప్పుడు ఆ ప్యాప్స్మియర్ని 35 దాటిన తర్వాత యాక్చువల్గా రెగ్యులర్గా చేయించుకోవాలి. ఎవ్రీ 3 years ప్రతి ఒక్కరు చేయించుకోవాలి. అట్లీస్ట్ అది చేయించుకోలేకపోయినా కనీసం అట్లా తేడా వచ్చిన వాళ్ళన్నా ప్యాప్స్మియర్ చేయించుకుంటే అందులో మనకు తెలిసిపోతుంది. అది క్యాన్సర్లోకి వెళ్ళే స్టేజా, క్యాన్సర్కి వెళ్ళిపోయిందా అనేది క్యాన్సర్లోకి వెళ్ళకముందు మనకి 2 years బిఫోరే మనకి తెలిసిపోతుంది. సో తెలిసినప్పుడు మనం ట్రీట్మెంట్ చేసుకుంటాం. సో అది సింపుల్ టెస్ట్. ఒకసారి క్యాన్సర్ కన్ఫర్మ్ అయ్యాక మనం ఎంత ఖర్చు పెట్టుకున్నా అది వెనక రాదు. సో దానికంటే బెటర్ ఏంటి, చిన్న టెస్ట్ 1000-2000 అవుతుంది. సో ఆ 2000 పెట్టుకోవడానికి ఆలోచిస్తే మనం అక్కడ వరకు వెళ్ళాం అనుకో ఏం చేయలేము. ఒక 2000 పెట్టుకోగలిగితే మనకోసం అది డిటెక్ట్ అవుతుంది. నార్మల్ దానికో ఇబ్బంది వచ్చిన వాళ్ళు మెడిసిన్ వాడుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే క్యాన్సర్ ఒకవేళ ఎర్లీగా అట్లా ప్రాబ్లం వచ్చినా కూడా మనకి వ్యాక్సిన్స్ రాకుండా ప్రివెంట్ చేయడానికి హెచ్పివి వ్యాక్సిన్ అని వ్యాక్సిన్స్ వచ్చాయి. అవి చిన్నపిల్లలకి ఇప్పుడు మామూలుగా వ్యాక్సిన్స్ వేసినట్టు 9 to 14 years పిల్లలకి, అబ్బాయిలు కావచ్చు అమ్మాయిలు కావచ్చు, ఇద్దరికి కూడా టీకాలు వచ్చాయి. ఈ గర్భసంచి క్యాన్సర్ కానీ ఆ ఏరియాలో వచ్చే క్యాన్సర్లు, మేల్స్ కూడా ఆ ఏరియాలో వచ్చే క్యాన్సర్ రాకుండా చేయడానికి టీకాలు ఉన్నాయి. చిన్నపిల్లలు అయితే 2 డోసులు, అది కూడా ఏదైనా 2000 వస్తుంది. 2 డోసులు 6 months గ్యాప్తో ఇచ్చుకుంటే మనకి ఫ్యూచర్లో లైఫ్లో అంటే ఉపయోగపడుతుంది. ఒక 4-5 క్యాన్సర్, ఒక క్యాన్సరే కాదు 4-5 క్యాన్సర్లు అన్నిటికీ ప్రివెంట్ చేసుకోవచ్చు. ఒకవేళ మ్యారేజ్ అయిపోయింది, ఇప్పుడేం చేయడం వేయించుకోలేదంటే ఇప్పుడు కూడా వేయించుకోవచ్చు. ఆల్రెడీ మ్యారేజ్ అయిన వాళ్ళకి 3 doses ఉంటుంది. ఆ 3 doses 0, 2 monthsకి మళ్ళీ 6 months కదా. ఆ 3 doses వేయించుకుంటే క్యాన్సర్ రాకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు. ఇవేంటంటే మన చేతిలో ఉన్నాయి, మనం చేసుకోగలిగితే రాకుండా ఒక లైఫ్ని మన లైఫ్ని మనం సేవ్ చేసుకున్నాడు. సో ఈ మధ్య 25 years కూడా సర్వైకల్ క్యాన్సర్స్ నేను చూస్తున్నాను. ఎందుకు తెలియక బయట డిశ్చార్జ్ అవుతే ఏమనుకుంటారో, హాస్పిటల్కి అయితే ఎలా చూపించుకుంటారో, చెకప్ చేయాలంటే మళ్ళీ దానికి గిల్టీగా ఫీల్ అవ్వడం. సో మా దగ్గరకు వచ్చేసరికి వాళ్ళకి క్యాన్సర్ పాజిటివ్ వచ్చేస్తుంది. సో అప్పుడు మేమేం చేయలేము. కాకపోతే ట్రీట్మెంట్ ఆప్షన్స్ కూడా బెటర్గానే ఉన్నాయి. దానికంటే మనం ప్రివెంట్ చేసుకుంటే అసలు రాకుండా ఉంటుంది కదా. సో అది బెస్ట్ ఆప్షన్. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. పీరియడ్స్ మెనోపాజ్ లేదంటే యూజువల్గా 40 నుంచి 55 మధ్యలో అందరికీ మెనోపాజ్ లేదండి, నార్మల్ ఏజ్. ఈ టైంలో యూజువల్గా పీరియడ్స్ ఆగిపోతాయి. ఆగిపోయాక కూడా ఏ ప్రాబ్లం లేకపోతే ఎప్పుడైనా మనకి డౌట్ ఉన్నప్పుడు ఒకసారి స్కాన్ డాక్టర్ కన్సల్ట్ చేసుకుంటే నార్మల్ అంటే వదిలేయచ్చు. అట్లా కాకుండా హెవీ బ్లీడింగ్ అవుతుంది, ఒక 1 year 2 years గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ బ్లీడింగ్ అయితే అది కంపల్సరీ చెక్ చేయించుకోవాలి, స్కాన్ చేయించుకోవాలి, చెకప్ చేయించుకోవాలి. సో అవి కూడా గర్భసంచి క్యాన్సర్లో వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. ఆ ఏజ్ మెనోపాజల్ ఏజ్ అనేది ఎప్పుడు వస్తుందంటే మన ఫ్యామిలీని బట్టి, మన పేరెంట్స్కి, మన సిస్టర్స్కి ఏ ఏజ్లో అయితే మెనోపాజ్ వచ్చిందో సేమ్ అదే ఏజ్ మనకు కూడా వస్తుంది. సో మెనోపాజల్ సింటమ్స్ అంటే కొంతవరకు బాడీ వేడిగా అయిపోవడం, అంటే మనకి ఎట్లా తెలుస్తుంది అంటే బాడీ పొగలు వచ్చేసినట్టు, హార్ట్ ప్రెషర్స్ అట్లా అయిపోవడం, కింద వెజైనా డ్రైగా అయిపోవడం, సెక్షువల్ లైఫ్ కొంచెం పెయిన్ఫుల్గా ఉండడం, అంటే డ్రై అయిపోదు. ఇది వైట్ డిశ్చార్జ్ అనేది ఆ సెక్రీషన్స్ అనేవి అది నార్మల్ ఫినామినా. అది డ్రై అయిపోవడం వల్ల వాళ్ళకి సెక్షువల్ లైఫ్ ఇబ్బంది అవుతుంది. సో దానికి ట్రీట్మెంట్ ఉంటుంది. ఇవన్నీ నార్మల్ మెనోపాజల్ సింటమ్స్. సో ఇవి మనం చూసుకొని దాన్ని బట్టి ఎక్కువ ఇబ్బంది ఉందంటే ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఒకవేళ మరీ హెవీగా ఉన్నాయంటే కాల్షియం కూడా తగ్గుతుంది మెనోపాజ్లో. సో కాల్షియం ఉంటాయి
నరాల బలహీనత అంటే ఏంటి? నరాల బలహీనత అంటే మనం మొత్తం నమ్నెస్ వచ్చేస్తుందండి. తిమ్మిర్లు, సూదులతో గుచ్చుకున్నట్టు అట్లా మనకి కాళ్ళు, చేతులు, తిమ్మిర్లు అట్లా ఉంటాయండి. మెడ నొప్పులు ఇవన్నీ వస్తాయి. ఈవెన్ బీపీ ఉన్నవాళ్ళకి వస్తుంది. బీపీ లేకపోయినా కూడా అట్లా తిమ్మిర్లు అట్లా వస్తే దానికి నరాల బలహీనత అంటారు. అది ఏజ్ ఫ్యాక్టర్. ఒక 40-45 అబో లేడీస్కి అయితే మెనోపాజ్ ఏజ్ ఎక్కువ వస్తుంది. సో మనం అది ప్రోటీన్ రిచ్ డైట్ ఎక్కువ తీసుకోవాలి. తప్పదు అనుకున్నప్పుడు ట్రీట్మెంట్ చేయాలి. అలాగే ఈ మధ్య మగవాళ్ళ కన్నా కూడా ఆడవాళ్ళే ఎక్కువగా మోకాళ్ళ ఆపరేషన్లుకి వెళ్తున్నారు మాకు తెలిసిన వాళ్ళు. దానికి ఏమన్నా మహిళల పర్సనల్ ఆరోగ్యానికి మోకాళ్ళ ఆపరేషన్లకి ఏమైనా సంబంధం ఉంటుందా? మోకాళ్ళ దానికి లేడీస్ అంటే వెయిట్ గెయిన్ ఎక్కువ ఉంటుందండి. లేడీస్లో సెడెంటరీ లైఫ్ ఎక్కువ ఉంటుంది కదా. సో ఆ వెయిట్ అనేది మోకాళ్ళ మీద పడడం వల్ల ఆ మోకాళ్ళ ఆపరేషన్స్ ఎక్కువ అవుతున్నాయి. ఇంతకుముందు సర్జరీస్ లేవు, అందుకనే దానికి పిండి కట్టని, ఇసుకట్లని అట్లా చేసేవాళ్ళు. ఇప్పుడు సర్జరీస్ వచ్చాక సర్జరీకి వెళ్ళిపోతున్నారు. పర్మనెంట్ ట్రీట్మెంట్ కదా, మిగిలినవన్నీ ఉంటాయి. ఇంజెక్షన్ చేస్తారు, మెడిసిన్స్ ఉంటాయి, టెంపరీ. సో ఈ లోపు మనం ప్రివెంట్ చేసుకుంటే కొంచెం వెయిట్ రిడక్షన్ చేసుకొని హెల్తీగా ఉంటే కొంతవరకు ప్రివెంట్ చేసుకోవచ్చు. కానీ అన్ని టెంపరీ టైమ్స్, అందుకని సర్జరీస్ ఎక్కువైపోయింది. అదొకటి మేడం. కొంతమందికి నెలసరిలు బాగానే వస్తాయి, ఏ ఇబ్బంది ఉండదు. కానీ ఒక 35 ఏళ్ళు అలా వస్తే ఊబకాయం వస్తున్నది, జుట్టు ఊడిపోతున్నది. వాళ్ళు ఆ ఊబకాయంతో ఆ వయసు 35కు నవనవలాడుతుంటారు చూడటానికి. కానీ అది మళ్ళీ వాళ్ళని అడిగితే ఏదో ఒక ప్రాబ్లం ఉంది, హెల్త్ ప్రాబ్లం ఉంది అని చెప్తుంటారు. దానికి కారణం ఏంటి? ఒబేసిటీకి మెయిన్ రీజన్ థైరాయిడ్ ఒకటి పెరిగిపోయిందండి. అది ఒకటి చెక్ చేసుకోవాలి. ప్రొలాక్టిన్ హార్మోన్ కూడా ఇప్పుడు ఎక్కువ తేడా వస్తుంది, దాన్ని ఒకటి చెక్ చేసుకోవాలి. ఈవెన్ బ్లడ్ లేకపోయినా అనీమియా వల్ల కూడా ఓవరాల్ వస్తుంది. లేడీస్లో ఏంటంటే ప్రెగ్నెన్సీ వల్ల కూడా మనకి వెయిట్ పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మనం ఇదంతా దేని వల్ల వచ్చింది అనేది చూసుకొని దానికి ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఇంకొకటి లైఫ్ స్టైల్లో ఫ్యాటీ ఫుడ్స్ తగ్గించుకోవడం, కూల్ డ్రింక్స్, బేకరీ ఐటమ్స్, నాన్ వెజ్, ఆయిల్స్ అన్నీ తగ్గించుకుంటే కొంతవరకు మనకి వెయిట్ చేసుకోవచ్చు. చేసుకోగలిగింది. అలాగే మహిళల్లో వచ్చే చర్మ వ్యాధులు ఏముంటాయి? మహిళలకి వచ్చేవి చర్మ వ్యాధులు మహిళలనే ఉండదు, ఇద్దరికి కామనే ఉంటాయి. లేడీస్ కంటే షుగర్ ఉన్న వాళ్ళకి ఎక్కువ వెజనల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయండి. అది తడిగా ఉండడం వల్ల ఎక్కువ వెట్నెస్ వల్ల కామన్. కొంతమంది అసలు షుగర్ ఉందనే తెలియదు. సో అక్కడ ఇచ్చింగ్ ఆ వైట్ ప్రాబ్లం వల్ల హాస్పిటల్కి వస్తే చెక్ చేస్తే వాళ్ళకి 300-400 ఉంటాయి షుగర్స్. సో అది మనం చూసుకోవాలి. కామన్ ప్రాబ్లం అది. మిగిలిన స్కిన్ ప్రాబ్లమ్స్ ఇద్దరికి ఒకేలా వస్తాయి. చాలా లేట్ అవుతుంది. ఎవరి 40-45కి పోయేది 50+ కూడా ఇంకా 50+ అనేది నార్మల్ అండి. అది పీరియడ్స్ ఎర్లీగా రావడానికి ఇందాక చెప్పానండి. లేట్ అవ్వడం 50 టైంలో అది మంచిదేనండి. మెనోపాజ్ లేట్ అయితే మనం హెల్తీగా ఉంటాం. ఈవెన్ మెనోపాజ్ ఎర్లీగా కూడా వస్తుంది. ఇప్పుడు 40లో కూడా ప్రీమేచ్యూర్ మెనోపాజ్ అని ఇప్పుడు అది కూడా కామన్ రీజన్ అయింది. దానికి మళ్ళీ సేమ్ సెడెంటరీ లైఫ్, ఫుడ్ హ్యాబిట్స్, స్ట్రెస్ ఇవన్నీ కూడా ఎక్కువ. మనకి ఎంత లేట్ అయితే అంత మనం హెల్తీగా ఉంటాం. మెనోపాజ్ లేట్ అవడం వల్ల మనకి ఆ హార్మోన్స్, ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది బాడీలో ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే మనం హెల్తీ ఉంటాం. మెనోపాజ్ ఏజ్లో ఎక్కువ ఎర్లీగా వస్తే హార్ట్ అటాక్లు, పెరాలసిస్లు, బీపీలు, షుగర్లు ఇవన్నీ కూడా పెరుగుతాయి దాని కంపేర్ టు నార్మల్ లైఫ్. సో మనకి లేట్గా వస్తే ఎంత లేట్గా వస్తే అంత మంచిది. పీరియడ్స్ వచ్చినప్పుడు స్టమక్ పెయిన్ వస్తుంది కదా, మెడిసిన్ కంటిన్యూ వాడచ్చు. పీరియడ్స్ వచ్చినప్పుడు మినిమం పెయిన్ అనేది నార్మల్ అండి. అసలు పెయిన్ లేకుండా పీరియడ్ అనేది అబ్నార్మల్ చెప్పాలి. మనకి ఎవ్రీ మంత్ ఓవ్యులేషన్ వస్తుంది అంటే ఎగ్ ఫామ్ అయ్యే రిలీజ్ అయితే కొంచెం పెయిన్ ఉండాలి, అది నార్మల్. మరీ హెవీగా సివియర్గా పెయిన్ వస్తుంది అంటే మనం ఒకసారి చెకప్ చేయించుకోవాలి. స్కాన్ చేయించుకుంటే మనం ఒకసారి గర్భసంచి బల్కీగా ఉండొచ్చు, పెద్దగా ఉండొచ్చు, గర్భసంచి గడ్డలు ఉండొచ్చు. రీసెంట్గా ఎండోమెట్రియోసిస్ అనేది ఒక ప్రాబ్లం వస్తుంది. సో అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయేమో మనం చెక్ చేసుకుని దాన్ని బట్టి ట్రీట్మెంట్ అవ్వాలి. మినిమం పెయిన్ అనేది నార్మల్, అదే అబ్నార్మల్. ఎవ్రీ మంత్ 7 to 8 days బ్లీడింగ్ అయిపోతుంది, 8 days పైన. దానికి ట్రీట్మెంట్ తీసుకోవాలి. 1 week లోపు మినిమం పర్ డే 2-3 ప్యాడ్స్ అయితే వదిలేయచ్చు. కాకపోతే అంటే చిన్నపిల్లలకి 7-8 రోజులు అవుతుంది కదా, దానికి కారణం ఏంటి అని అడుగుతున్నారు. అది ఒకసారి చెక్ చేయించుకుంటే బెటర్ అండి. ప్రాబ్లమ్స్ ఏం లేదు, స్కాన్ బాగానే ఉంది, థైరాయిడ్ లేదు అనుకున్నప్పుడు 1 or 2 days, అది 1 or 2 ప్యాడ్స్ పర్ డే అనుకుంటే వదిలేయచ్చు.
అలా కాకుండా ప్రొలాంగ్డ్గా 20 days 15 days అట్లా ఈ 15 daysకి పీరియడ్ వస్తుంది అన్నప్పుడు మాత్రం మెడిసిన్ వాడుకోవాలి. అదే చెకప్ చేసుకుని ప్రాబ్లమ్స్ టెస్ట్ చేయించుకుని ఏ ప్రాబ్లమ్ ఉందో దాన్ని ప్రూవ్ చేసుకోవాలి. రెగ్యులర్గా రావడానికి హార్మోన్స్ వాడుకోవచ్చు. మేడం ఒకప్పుడు మా పెద్దోళ్ళకి ఈవెన్ అత్తయ్య అమ్మకి గర్భసంచి ఆపరేషన్ అనేది లేదు. మరి యాక్చువల్గా ఏజ్ ఫ్యాక్టర్లో వాళ్ళు చేసుకుంటే వెళ్ళారు. ఇప్పుడు 30 years 25 మా సర్కిల్లో 28 years కూడా సర్జరీ చేయాల్సిన అవసరం ఇంకొకటి చెప్పాలండి, గర్భసంచి ఆపరేషన్కి చిన్న ప్రాబ్లం రాగానే పేషెంట్లే వచ్చేస్తాం, నాకు గర్భసంచి తీసేయడం అని. సో అది ఫస్ట్ మనం థింకింగ్ అనేది రాకూడదు. గర్భసంచి మనకి ఎంత ఎక్కువ సంవత్సరాలు ఉంచుకోగలిగితే అంత హెల్తీగా ఉంటాం మనం. ఏంటంటే కొంచెం బ్లీడింగ్ అయినా కొంచెం పెయిన్ వచ్చినా మనకి తట్టుకోలేకపోతున్నామని మన గర్భసంచి తీసేయడానికి వస్తాం. సో అది కరెక్ట్ కాదు. పాత రోజుల్లో ఇట్లాగే గర్భసంచి పోతలు ఇట్లాంటివి ఎక్కువ ఉండేవి, అప్పుడు చేసేసేవాళ్ళు. సో ఇప్పుడు ఏంటంటే ఈ టెస్ట్లన్నీ వచ్చాయి, వ్యాక్సినేషన్ ఇవన్నీ వస్తే మనకి దానివల్ల ప్రాబ్లం ఉందా లేదా ఎవ్రీ 3 yearsకి అట్లా. ఈవెన్ ఫైబ్రాయిడ్స్ ఉన్నా కూడా ఫైబ్రాయిడ్ వల్ల అందరికీ ప్రాబ్లం రాదు. గర్భసంచిలో గడ్డల వల్ల కొంతమందికి బ్లీడింగ్ హెవీగా అవుతుంది, కొంతమందికి బ్లీడింగ్ ప్రాబ్లం ఉండదు, ఏమి ఉండదు. కానీ స్కాన్ చేసినప్పుడు ఆ స్కాన్లో బయటపడుతుంది. అలాంటి మనం ఇమీడియట్గా ఆపరేషన్కి వెళ్ళాల్సిన అవసరం లేదండి. 6 months to 1 year స్కాన్ చేయించుకుని అదేమైనా ఫాస్ట్గా గ్రో అవుతుంది, దానివల్ల మరీ భరించలేనంత హెవీ ప్రాబ్లం ఉంది, బ్లీడింగ్ హెవీగా అవుతుంది, అట్లా ఉన్నప్పుడు మాత్రం సర్జికల్గా వెళ్ళాలి, లేకపోతే అవసరం లేదు. కొంచెం చెకప్ చేయించుకోవాల్సి వస్తుంది. ఓపిగా చెకప్ చేసుకుంటే అది ప్రివెంట్ చేసుకోవచ్చు. వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి? గర్భసంచి తీసేయడం అంటే మెనోపాజ్. గర్భసంచి తీసేసిన వాళ్ళకి బాడీలో ఎముకలు వీక్ అయిపోతాయి, కాల్షియం తగ్గుతుంది, పారాలసిస్, హార్ట్ అటాక్లు, బీపీలు, షుగర్లు ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ తొందరగా వస్తాయి. సో ఆ ప్రాబ్లమ్స్ అన్ని పెరుగుతాయి. గర్భసంచి ఉన్న వాళ్ళకంటే లేని వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ పెరుగుతాయి. సో మనకి అన్లెస్ 100% ఇది అవసరం తీసేయాలి అంటే తప్ప సర్జరీకి వెళ్ళకూడదు, అది మనం మైండ్లో పెట్టుకోవాలి. సో ఏంటంటే పేషెంటే వచ్చేస్తారు చేసేయాలి. కూడా 30 yearsకే తీసేసారు, ప్రాబ్లం బాగా ఉంది, తీయాలి అన్నారు, పెరిగింది సైడ్. ఇప్పుడు ట్రీట్మెంట్ ఇంతకుముందు ట్రీట్మెంట్ మొడాలిటీస్ ఉండేవి కాదు. ఇప్పుడు మనం అనుకుంటే ఎంత పెద్ద ఫైబ్రాయిడ్ అయినా ఫైబ్రాయిడ్ వరకు తీసుకొని ఉంచుకోవచ్చు. ఈవెన్ గర్భసంచి వాపు వస్తుంది, ఆ వాపు కూడా ఇప్పుడు ట్రీట్మెంట్ వచ్చింది, కాబట్టి కొంచెం కాస్ట్లీ ఉండేవి, పెట్టుకోలేనాడు. వైద్యంలో సాంకేతిక మార్పులు, వైద్యంలో సాంకేతిక బేర్ చేయగలిగే చిన్న చిన్న సింటమ్స్ ఉంటే మనం వదిలేసుకోవచ్చు, వెయిట్ చేయొచ్చు, వీలైన ఇయర్స్ పోస్ట్ పోన్ చేసుకోవచ్చు. అంటే గర్భసంచి లేకపోవడం అంటే మెనోపాజ్. సో అవి మనం తప్పదనుకుంటేనే చూసుకోవాలి. మేడం. అది వరకు 70లో నార్మన్ అనే ఆయన ఆపరేషన్ చేయడం అనేది, కుట్లేసి ఆపటం అనేది మొదలుపెట్టాడని మొన్న ఆయనకి నోబెల్ ప్రైజ్ వచ్చిందని వాళ్ళ అబ్బాయి, ఆయన కూడా పెద్ద డాక్టరు, రాశారు. నాకు గుర్తు, చిన్నప్పుడు చాలామంది కూడా పిల్లలు పుట్టడానికి ఒక ఆపరేషన్ చేస్తారు, చిన్న ఆపరేషన్ అని చేస్తారు, తర్వాత ప్రెగ్నెన్సీ వస్తుంది. అది ఇప్పుడు ఉన్నదా లేదా అవసరం లేకుండా ఇంకా అడ్వాన్స్డ్? చిన్న ఆపరేషన్ అంటే డిఎన్సీ అనేది మనకి ప్రెగ్నెన్సీ కోసం వాడే ప్రొసీజర్లో అదొకటి, అది ఇప్పుడు కూడా చేస్తాం. అంటే ఏదైనా లోపల గర్భసంచి లోపల ఏదైనా ఇన్ఫెక్షన్ ఉందా లేదా అది నీట్గా ఉంటే ఏంటంటే వచ్చిన అన్నం అనేది అక్కడ అద్దుకోవడానికి యూజ్ అవుతుంది, అందుకోసం గర్భసంచి చేస్తాం. దాన్ని చిన్న ఆపరేషన్ అనేవాళ్ళు. అప్పటికి మేడం పుట్టి ఉండరు ఆ టైముల్లో, ఆ మాట అనే టైముల్లో అంటారా? ఒకరోజు చూపించి ఇంకా ప్యాడ్స్ వాడకుండా ఒకరోజు కొద్దిగా చూపించి బ్లీడింగ్ తక్కువ ఎన్ని రోజులు అవ్వాలి? PCOD కామన్ రీజన్ అండి. అసలు ఎన్ని రోజులు అవ్వాలి? హార్మోన్ బ్యాలెన్స్ వస్తుంది, PCOD వల్ల హార్మోన్ బ్యాలెన్స్ వస్తుంది. సేమ్ మళ్ళీ ఎక్సర్సైజ్ చేసి మేబీ నార్మల్ ఎక్సర్సైజ్ చేయప్పుడు పెడుతుంది. మెడిసిన్ అనేది బ్లీడింగ్ తగ్గడానికి మెడిసిన్ ఉంటాయి కానీ బ్లీడింగ్ తగ్గడానికి మెడిసిన్ ఉండదు. ఎక్సర్సైజ్ చేసుకుంటే ఎక్కువ అవుతుంది. అది హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉన్నట్టే. సో దానికి హార్మోన్స్ ఏం వాడవసరం లేదు, డైలీ రెగ్యులర్గా ఎక్సర్సైజ్ వాకింగ్ ఏదో ఒకటి ఫాలో అయితే కరెక్షన్ అవ్వచ్చు. ప్రెగ్నెంట్ తర్వాత కాబట్టి వేస్తారు, ఆ కాబట్టి 2 years ఉండాలి
అంత ప్రాబ్లం ఉండదు. కాపరేటివ్కి ఏమేమి ప్రాబ్లమ్స్ రావచ్చు